అభివృద్ధి అనే మాట వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఫాస్ట్గా వెళ్లే కార్లు, లేదంటే ఇంకేమైనానా? ఈరోజు ఈ ఒక్క పదం వెనకాల ఉన్న చాలా లోతైన అర్థాన్ని, దాని రకరకాల కోణాలని కలిసి చూద్దాం. ఈ మాట ఎంత పవర్ఫుల్ కదండి. ఇది మనల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతుంది. అసలు అభివృద్ధి అంటే కేవలం దేశాల గురించేనా, లేకపోతే మనలాంటి మామూలు మనుషుల కలలు, వాళ్ల ఆశయాల గురించి కూడానా? ఇక్కడి నుండే మన డిస్కషన్ మొదలవుతుంది. అభివృద్ధి అనే ఈ పెద్ద పజిల్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన ముక్కల్ని ఒకచోట చేర్చాలి. మనం పర్సనల్ డ్రీమ్స్తో మొదలుపెట్టి దేశాల్ని ఎలా కొలుస్తారో చూసి ఫైనల్గా మనందరి భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. సరే, ఫస్ట్ క్వశ్చన్తోనే స్టార్ట్ చేద్దాం. అసలు అభివృద్ధి అంటే ఏంటి? వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, అభివృద్ధి అనేది చాలా పర్సనల్ విషయమన్నమాట. అది పూర్తిగా ఒక మనిషి జీవితంలో ఉన్న పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక భూమిలేని కూలీకి అభివృద్ధి అంటే ఏంటి? మంచి జీతం, పిల్లలకి మంచి చదువు. కాని ఒక బాగా డబ్బున్న రైతుకు అదే అభివృద్ధి అంటే తన పంటకు ఇంకా ఎక్కువ ధర, పిల్లల్ని ఫారెన్ పంపించడం. చూసారా, ఇద్దరి గోల్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో? ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఒకరికి డెవలప్మెంట్ అనిపించేది ఇంకొకరికి డెవలప్మెంట్లా అనిపించకపోవచ్చు. కొన్నిసార్లు ఒకరి డెవలప్మెంట్ వల్ల ఇంకొకరికి నష్టం కూడా జరగొచ్చు. ఈ పిక్చర్ ఆ కాన్ఫ్లిక్ట్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఒకవైపు ఒక ఇండస్ట్రియలిస్ట్కి డ్యామ్ అంటే ప్రోగ్రెస్, పవర్. కాని మరోవైపు అదే డ్యామ్ వల్ల వాళ్ల ఇల్లు, భూమి కోల్పోతున్న గిరిజనులకి అది విధ్వంసం. అంటే ఒకరి అభివృద్ధి, మరొకరికి వినాశనం. ఓకే, మనుషుల గోల్స్ వేరువేరుగా ఉంటే మరి ఒక దేశం మొత్తం అభివృద్ధిని ఎలా కొలవాలి? సాధారణంగా అందరూ ఫస్ట్ చూసేది డబ్బే. దాని గురించి చూద్దాం. డబ్బు అనేది చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్. ఎందుకంటే మనం బ్రతకడానికి కావలసిన వస్తువులు కొనుక్కునేది డబ్బుతోనే కదా. కాని ఒక్క నిమిషం ఆలోచించండి. మన లైఫ్లో సంతోషం, మనశ్శాంతి కేవలం డబ్బుతోనే వస్తాయా? సమాజంలో గౌరవం, స్వేచ్ఛ, భద్రత, వీటికి మనం వెలకట్టగలమా? సో డబ్బు కొనలేని ఈ విషయాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా. డెవలప్మెంట్ని కొల్చేందుకు ఇది ఒక మొదటి మెట్టులాంటిది. కాని మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇది ఒక మనిషి లైఫ్లోని పూర్తి చిత్రాన్ని మనకు చూపించదు. కాబట్టి డబ్బు మాత్రమే కథ మొత్తం కానప్పుడు ఇంకేం మిస్ అవుతున్నాం? ఇక్కడే మనం ఆలోచించే విధానాన్ని మార్చాలి. ప్రజలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నిజమే కదా, ఒక దేశంలో అందరి దగ్గర బోలెడంత డబ్బు ఉండొచ్చు. కాని వాళ్లకి మంచి చదువు, ఆరోగ్యం, సెక్యూరిటీ లేకపోతే ఆ డబ్బుతో ఏం లాభం? ఇది మనల్ని చాలా లోతుగా ఆలోచింపజేసే ప్రశ్న. ఇక్కడే మనకు రెండు డిఫరెంట్ ఐడియాలజీస్ కనిపిస్తాయి. వరల్డ్ బ్యాంక్ లాంటివి కేవలం డబ్బుని, అంటే తలసరి ఆదాయాన్ని మాత్రమే చూస్తాయి. కాని యుఎన్డిపి లాంటి సంస్థలు ఒక్క నిమిషం, మనుషుల ఆరోగ్యం, వాళ్ల చదువు సంగతేంటి అని అడుగుతాయి. అంటే ఇది ఎకానమీ వర్సెస్ హ్యూమన్ వెల్ఫేర్ అన్నమాట. డబ్బు మాత్రమే కొలమానం కాదు అనే దానికి ఆన్సర్గా వచ్చిందే ఈ హెచ్డిఐ. ఇది ఒక దేశం ప్రోగ్రెస్ని ఒక కంప్లీట్ యాంగిల్లో చూపిస్తుంది. మరి ఈ హెచ్డిఐ దేన్ని కొలుస్తుంది? చాలా సింపుల్, మూడు విషయాలు. ఒకటి, హెల్త్, అంటే ప్రజలు ఎంతకాలం ఆరోగ్యంగా బతుకుతున్నారో. 2, ఎడ్యుకేషన్, వాళ్లకి ఎంత నాలెడ్జ్ అందుబాటులో ఉంది. 3, ఇన్కమ్, వాళ్ళొక మంచి లైఫ్ని లీడ్ చేయగలరా? ఈ మూడింటినీ కలిపితేనే అసలైన అభివృద్ధి. సరే, ఇప్పటివరకు బానే ఉంది. కానీ ఇక్కడతో కథ అయిపోలేదు. మనమిప్పుడు ఇంకో చాలా ముఖ్యమైన ఫైనల్ పీస్ని యాడ్ చేయబోతున్నాం. ఈరోజు మనం సాధిస్తున్న ప్రోగ్రెస్ మన నెక్స్ట్ జనరేషన్కి ఇబ్బంది కలిగించకూడదు. కాబట్టి ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. మనం ఈరోజు సాధిస్తున్న అభివృద్ధి రేపటి తరాలకి కూడా ఉంటుందా? అసలైన డెవలప్మెంట్ అంటే అది సస్టైనబుల్గా ఉండాలి, అంటే నిలకడగా ఉండాలి. ఇది మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మనం ఇప్పుడు వెళ్తున్న దారి అది నిజంగా కరెక్టేనా? మన పనుల వల్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? డెవలప్మెంట్ సస్టైనబుల్గా లేకపోతే దాని రిజల్ట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో ఈ ఎగ్జాంపుల్ క్లియర్గా చూపిస్తుంది. ఐవరీ కోస్ట్లోని అబిడ్జాన్లో ఒక కంపెనీ పారేసిన కెమికల్ వేస్ట్ వల్ల వేల మంది అనారోగ్యం పాలయ్యారు, 7 చనిపోయారు. ఇది డెవలప్మెంట్ కాదు, ఇదొక వినాశనం. ఈ మాటలు ఎంత నిజమో కదా. మన భూమి మనందరి అవసరాల్ని తీర్చగలదు,
కానీ ఒక్కరి అత్యాశను కూడా తీర్చలేదు. సస్టైనబిలిటీకి ఇంతకంటే మంచి డెఫినేషన్ ఉండదేమో. సరే, ఒక్కసారి క్విక్గా మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. పర్సనల్ డ్రీమ్స్ దగ్గర స్టార్ట్ చేసి మనుషుల్ని సెంటర్లో పెట్టి చూసే ఒక సస్టైనబుల్ ప్రోగ్రెస్ వరకు వచ్చాం. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్. వీటిని గుర్తుపెట్టుకుంటే డెవలప్మెంట్ గురించి అర్థం చేసుకోవటం ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే: డెవలప్మెంట్ని ఎలా కొలవాలో ఇప్పుడు మనకు తెలుసు. కానీ అందరికీ న్యాయమైన, సమానమైన, ఇంకా మన ప్లానెట్కి మంచిదైన ఫ్యూచర్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం మనందరి చేతుల్లోనే ఉంది.